నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజ్ మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అట్లాగే అజిత్ దోవల్ గారు, లేకపోతే రక్షణలో ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే తజికిస్తాన్ లో మనకి ఎయిర్ బేస్ ఉంది. తజికిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్ పైన ఉంటది, అంటే ఈస్టర్న్ ఏరియాలో ఉంటది. అటు ఇరాన్ లో మనకు ఒక పోర్ట్ ఉంది, మనమే కడుతున్నాం దాన్ని. అవును. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టింది మనమే. మనం ఆఫ్ఘనిస్తాన్ లో మన రోడ్స్ డెవలప్ చేస్తున్నాం మనమే. ఆఫ్ఘనిస్తాన్ సపోర్టు, తజికిస్తాన్ ఎయిర్ బేస్ అండ్ ఇరాన్ లో ఉన్నటువంటి ఆ పోర్ట్. చూడండి, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు భూభాగాన్ని పంచుకుంటే పాకిస్తాన్ తో, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి ఏరియాలో తజికిస్తాన్ ఉంటుంది, అక్కడ ఎయిర్ బేస్ ఉంది. ఇటు వచ్చేసరికి ఇటు మనకు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ చూడండి, చుట్టూ మొత్తం అటు జలాల్లో కానివ్వండి, అటు పర్వతాల్లో కానివ్వండి, అటు భూభాగంలో కానివ్వండి, లేకపోతే ఇటు పక్క దేశాల్లో టెరిటరీలు పంచుకుంటున్నటువంటి దేశాల్లో ఎటు పోలేని పరిస్థితి. ఇది జియో పాలిటిక్స్. మరి వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు. 10 days ముందరే మనం 1 week 8 days బ్యాక్ ముందు మన ఇద్దరం మాట్లాడుకున్నాము, ద సేమ్ టైం అనుకుంటాను. ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా. అప్పటి వరకు వార్ స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ స్ట్రైక్ కూడా జరగలేదు, ఆపరేషన్ సింధూర్ మొదలు అవ్వలేదు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ ద సేమ్ వర్డ్, ఐఎమ్ షేరింగ్ ద సేమ్ వర్డ్స్ విత్ యూ. లాహోర్ లో 1 month తర్వాత లాహోర్ లో టిఫన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ చేస్తామని చెప్పారు, గుర్తుందో లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ either tea or tiffin or lunch or dinner where hanged by the Britishers, the Bhagat Singh. ఆ ఏరియాను మనము మా టెరిటరీని తీసుకుంటాం. పంజాబ్, సింధులో ఉన్నటువంటి పంజాబ్ ను భారతదేశం పంజాబ్ లో కలుపుకుంటాం. వేర్ స్టడీడ్ ద భగత్ సింగ్, సిటీ కాలేజ్ ఆఫ్ లాహోర్, అది కూడా మన టెరిటరీలో కలుస్తుంది. పిఓకే కలవాల్సిందే, బలూచిస్తాన్ విడిపోవాల్సిందే. వాళ్ళకు సపరేట్ దేశంగా దాన్ని ట్రీట్ చేయటమా, లేదు దాన్ని మన ఇంకొక రాజ్యంగా, అంటే మనకి ఇప్పుడు ఉన్నాయి కదా కేంద్ర ప్రాంతాలుగా చేసి కొంత మనం అక్కడ పెట్టి తజికిస్తాన్ అన్నది లెటర్ అండ్ డిసైడ్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తో కలుపుకుంటారు. సో ఐ థింక్ నో మోర్ పాకిస్తాన్ ఇన్ ద ఎర్త్. అటు ప్రజలు, భూమి పెరగదు తగ్గదు, ప్రజలు అట్లా ఉంటారు, భూమి అట్లాగే ఉంటది. బట్ పాకిస్తాన్ 1947 ముందు పాకిస్తాన్ లేదు, 2025 ఈ సంవత్సరం తర్వాత పాకిస్తాన్ అనేది ఉండదు. దీంతో పాటు ఇంకో విషయం, బంగ్లాదేశ్. అంటే ఇలా అనుకోవచ్చేమో, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ఇలా అంటారేమో, వృద్ధాప్యంతో పాకిస్తాన్ మృతి. వృద్ధాప్యంతో కాదు, పాకిస్తాన్ 78 ఏళ్ళు కదా. దేశానికి వృద్ధాపం ఉండదు, దానికి ఒక చీడ, దానికి ఒక రోగం వచ్చి. అంటే సర్కాస్టిక్ గా వాళ్ళు అలాంటి భావన చేయొచ్చు. ఆ భావన టెర్రరిస్టులను ఉద్దేశించి చేసిన భావన. అది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. ఒక మతోన్మాద పిచ్చితో క్యాన్సర్ అనేది వచ్చి ఒక భూతం బట్టి ఆ భూతంతో చచ్చిపోతుంది అది. లేకపోతే ఏంటి సార్ ఇది, ఏంటి ఇంతమంది చనిపోతే? నిన్న మనం చెప్పాం చాలా సింపుల్ గా, ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడ మాత్రమే ఒక పౌరులకు ఇబ్బంది లేకుండా సెలెక్టెడ్ ప్లేస్ లో చేశాం. ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్కి ఎత్తుపోత చేసింది. అరే బాబు, వాళ్ళు మీ మీద దాడికి రావట్లేదు, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్స్ తోటి వాళ్ళకు రక్షణ కోసం అని చెప్పేసి చేశారు. నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే నువ్వు తిరిగి రిటాలియేట్ చేయొద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్ని చెప్పిన తర్వాత నిన్న రాత్రి మొదలు పెడితే, ఎక్కడి నుంచి మొదలు పెడితే, గుజరాత్ నుంచి మొదలు పెడితే, కచ్ నుంచి మొదలు పెడితే, ఎక్కడి నుంచి వరకు జమ్మూ కాశ్మీర్ పిఓక దగ్గర నుంచి కొన్ని వందలు డ్రోన్స్, మిసైల్స్ వచ్చి పడుతుంటే ఏమైంది? మొన్నటి వరకు ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మేము రాఫెల్ ను కూలగొట్టేసాం, వాళ్ళు కూలగొట్టేసాం, వీళ్ళు కూలగొట్టేసాం అనేసాం. దానికేంటి అసలు ఇంకోటి పాకిస్తాన్ మీడియాలో వచ్చింది ఏంటంటే, రాఫెల్ స్టాక్ అంట, అవి ఫాల్ డౌన్ అయిపోయాయంట, -34% చూపించారు. విద్యాసాగర్ గారు ఇక్కడ మనం ఆ డిఫెన్స్ మినిస్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే మనకి ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, బాగా స్ట్రెస్ లో ఉన్నాం అనుకున్నప్పుడు అతను మాట్లాడని చూస్తే హాయిగా రిలాక్స్ అయిపోతాం. దాంతో పాటు రాఫెల్ స్టాక్స్ 34 పడిపోయిందని చూపిస్తూ, చైనా F-16 అండ్ JF-17 విమానాలకి సంబంధించినటువంటి స్టాక్స్ చైనాలో విపరీతంగా దాదాపు ఆల్మోస్ట్ +54 పెరిగిపోయినట్టు దానికి ఒక గ్రాఫిక్స్ వేసి చూపించారు. ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు?
ఒక F-16 పడిపోయింది, ఒక JF-17 పడిపోయింది కదా. వేర్ ఇస్ నౌ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది చైనా స్టాక్స్? కనెక్ట్ చేసావా? పాకిస్తాన్ స్టాక్స్ ఏంటి? అవును. ఏంటి పరిస్థితి? రాఫేల్ పడిపోయినట్టు చెప్పలేదు, మనం ఆథరైజ్ చేయలేదు. బట్ పాకిస్తాన్ ఆథరైజ్ చేసింది ఒక రెండు JF-17 ఒక J-16 వార్ దే హ్యావ్ కన్ఫెస్డ్ సార్. పడిపోయినాయి. విద్యాసాగర్ గారు, దే హ్యావ్ కన్ఫెస్డ్ ఆన్ రికార్డ్. దే వెంట్ ఆన్ రికార్డ్. దే వెంట్ ఆన్ రికార్డ్. పాకిస్తాన్ లో ప్రజలు తిరగబడతారు, ఆసిఫ్ మునీర్ లాంటి కొడతారు, తంతారు, లేకపోతే ఆ ప్రధానమంత్రి ఇంటి దగ్గర 20 కిలోమీటర్ దూరంలో బాంబు పడితే అంటే వేయలేక కాదు. వాసుదేవన్ గారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటి ముందర ఇంటి మీద వేయలేక కాదు దేశం. ఎందుకు వేయలేదంటే ఇట్స్ ఎ వార్నింగ్. నీ వరకు రాగలం, నీ ఇంటి వరకు రాగలం, నీకే సెక్యూరిటీ, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ నీకే సెక్యూరిటీ దేశంలో, జాగ్రత్త అని వార్ని ఇవ్వడానికి వెళ్ళాం. వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది పాకిస్తాన్ టుడే ఆన్వర్డ్స్? రైట్ విద్యాసాగర్ గారు, మనతో పాటు జూపూడి ప్రభాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. ఛత్తీస్గఢ్, అమృత్సర్ అండ్ చండీగఢ్, రాజస్థాన్ లో కొన్ని ఏరియాలో ఇప్పుడే ఎయిర్ సైరన్స్ మొదలైన ఇప్పుడే వార్త వస్తుంది. అయితే అది ఎప్పుడంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేయబోతున్నారు. ఈ 3 రోజులు ముస్లిం వాళ్ళు చనిపోయిన 3వ రోజు ఏదో కొద్దిగా ప్రేయర్ కెపాసిటీ అనేది చెప్తారు. ఇక్కడ 2 అంశాలు విద్యాసాగర్ గారు నేనే ప్రస్తావన చేయబోయాను. ఎనేహో మీరు లేవనెత్తారు కాబట్టి, ఈరోజు శుక్రవారం 1 గంట ప్రార్థనలు వాళ్ళకి చాలా కీలకం. వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ మృత